ఇరాన్ నిన్నే మా మిత్ర దేశాలకి మేము అనుమతిస్తున్నాము, ఆ నౌకలు ఎటువంటి భయం లేకుండా వెళ్ళవచ్చు అని చెప్పడం జరిగింది. ఆ యొక్క మిత్ర దేశాలు ఏంటి? చైనా, రష్యా, భారత్, ఇరాక్, పాకిస్తాన్. పాకిస్తాన్ ఎందుకు ఉందంటే పాకిస్తాన్ కూడా ఇరాన్కి శత్రువుగా మారాలి. వాస్తవంగా అమెరికా చెప్పినట్లుగా వింటే కాదు, మేము చెప్పినట్లుగా వింటే మాకు మిత్రదేశంగా ఉంటామంటే మీరు చెప్పినట్లుగానే వింటారని పాకిస్తాన్ లోపాయికారికంగా ఒప్పుకుంది. ఎందుకంటే నువ్వు ఇరాన్ ఇక్కడ అమెరికాకి నువ్వు శత్రువుగా ఉంటావా మిత్రుడిగా ఉంటావా మాకు అనవసరం, కానీ మాకు మాత్రం శత్రువుగా మారకు. నువ్వు అమెరికా కనుక నీ యొక్క స్థావరాలను ఇచ్చావంటే ఇక ఎలా ఉంటుందో పరిస్థితి, ఇక నీ ఇష్టం అన్న విధంగా ముందుగానే చెప్పేసింది ఇరాన్. అది ఎందుకు ఇరాన్ ముందుగానే చెప్పిందంటే పాకిస్తాన్ స్థావరాలు ఇస్తే ఇరాన్కి అన్ని విధాలుగా నష్టం ఏర్పడుతుంది. అందుకోసమని ముందు జాగ్రత్తగా హెచ్చరికగా చెప్పింది. అది నష్టం ఏర్పడినా సరే పాకిస్తాన్ నడ్డి విరిచేస్తుంది. అలా ముందు చెప్పకుండా నష్టపోయి నడ్డి విరవడం కంటే ముందే చెప్పి అటు నుంచి నష్టం లేకుండా చేసుకుంటే ఇటువైపు పోరాడడానికి అవకాశం ఉంటుంది ఐఆర్జీసీకి, మిగతా దళాలన్నింటికి. అందుకే ఇరాన్ ముందుగా పాకిస్తాన్కి చెప్పింది పరిస్థితి ఇది. నువ్వు వాళ్ళకి స్థావరాలు ఇస్తానంటే నీ ఇష్టం, నువ్వు స్థావరాలు ఇవ్వకపోతే మా మిత్ర దేశంగా ఉంటావు, నీకు హార్మోజ్ జలసంధిలో లాభాలు ఉంటాయని చెప్పడంతో పాకిస్తాన్ నోరు మూసుకొని ఉంది. ఇప్పుడు ఇరాన్తో అమెరికాతో మనం మిత్రత్వం పెట్టుకొని ఇక్కడ ఇరాన్తో శత్రుత్వం పెట్టుకునే కంటే మనం ఇలాగ న్యూట్రల్గా ఉండడమే బెటరు అన్న విధంగా పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. దాంతో అమెరికాకి సున్నితంగా మేము మీకు స్థావరాలు ఇవ్వలేము, దయచేసి మమ్మల్ని వదిలేయండి మహాప్రభు అంటే అప్పుడు అమెరికా ఏమొచ్చేసి సరేలే మీ యొక్క బాధను మేము అర్థం చేసుకుంటామని చెప్పి వాళ్ళు ఏమొచ్చేసి స్థావరాల కోసం రాలేదు. దాంతో ఇరాన్ ఏమొచ్చేసి మిత్ర దేశాల్లో పాకిస్తాన్ని చేర్పించింది. కానీ అనుమతులు ఇచ్చిన తర్వాత భారత నౌకలు కదిలాయి, చైనా నౌకలు కదిలాయి, ఇరాక్ నౌకలు కూడా కదిలాయి. కానీ ఇక్కడ పాకిస్తాన్ నౌక కూడా వాటితో పాటు వచ్చేసింది. కానీ పాకిస్తాన్ నౌకని ఐఆర్జీసీ దళాలు మళ్ళీ వెనక్కి పంపించేశాయి. ఎందుకు వెనక్కి పంపించేసాయి అంటే నిన్న చెప్పుకున్నాం మనం, అది ప్రోటోకాల్ పాటించలేదు. ఏదైతే కొన్ని అక్కడ ఉన్నటువంటి విధి నిర్వహణలో భాగంగా వాటి యొక్క అనుమతులు తీసుకోలేదని. మరి భారత నౌకు, రష్యా నౌకు, ఇరాక్ నౌకు కూడా అలా తీసుకోలేదు కదా, మేము మాత్రమే కాదు కదా, వాళ్ళతో పాటు మేము ఉన్నాము, వాళ్ళు బయలుదేరినప్పుడు మేము కూడా బయలుదేరాము అని ఇప్పుడు పాకిస్తాన్ ఏమొచ్చి వాదించింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి నౌకలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాదించారు. దానికి వాళ్ళు ఇంతకు ముందే తీసుకున్నారు, ఆ విషయం మీకు తెలియదు, వాళ్ళు ప్రోటోకాల్ మొదటి నుంచి పాటించారని చెప్పి ఐఆర్ఎస్ దళాలు. అది పాకిస్తాన్కి నచ్చలేదు, పైగా నమ్మకం కుదరలేదు. ఇక్కడ ఏదో మొత్తానికి మతలబు జరుగుతుంది అనుకున్నాయి. మళ్ళీ ఈరోజు పాకిస్తాన్ నౌకలు కదలాలంటే డబ్బులు కట్టాలి, మీరు చైనా యొక్క కరెన్సీలో కట్టినా పర్లేదు, డాలర్ల రూపంలో కట్టినా పర్వాలేదు, చైనా యువన్స్లో కడితే ఇంకా మంచిది అన్న విధంగా ఇప్పుడు కండిషన్ పెట్టాయి. మరి భారత నౌకలకి, రష్యా నౌకలకి, చైనా నౌకలకి ఇదే విధానమైనటువంటి రూల్స్ పెట్టారా అంటే అన్నీ కూడా అధిష్టానం చూసుకుంటుంది, మాకు సంబంధం లేదు, ఇక్కడ టోల్ ఫీజు మాత్రమే వసూలు చేయడం మా పని అని చెప్పారు వాళ్ళు. ఇక్కడ పాకిస్తాన్కి ఏమొచ్చేసి ఒళ్ళు మండిపోతుంది. అసలు భారతదేశం దగ్గర వసూలు చేస్తున్నారో లేదో తెలియదు, మా దగ్గర మాత్రం ఖచ్చితంగా వసూలు చేస్తున్నారు. అటువైపు ఏమొచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధం చేస్తూ ఉంది, ఇటువైపు ఏమొచ్చేసి నౌకలు కదలడం లేదు. డబ్బు ఎక్కడి నుండి తెస్తారు? మళ్ళీ ఐఆర్జీసీతో మాట్లాడుతుంది పాకిస్తాన్ విదేశాంగ మంత్రి. వాళ్ళు ఏమంటున్నారంటే అబ్బాస్ అరాగ్జీతో పాటు ఇటు ఐఆర్జీసీ చీఫ్ అందరూ కూడా మేమందరి దగ్గర వసూలు చేస్తున్నాం, ఎవరు మాకు మినహాయింపు ఏం లేదు, డబ్బులు కట్టుకొని ఈ 5 దేశాల వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అమెరికాకి, ఇజ్రాయెల్కి ఎవరైతే నేరుగా సపోర్ట్ చేస్తున్నారో, నేరుగా కావచ్చు పరోక్షంగా కావచ్చు, వాళ్ళ యొక్క నౌకలు మేము ఆపుతున్నాము, మీకు ఇది మంచి అవకాశం, మీరు కూడా డబ్బులు కట్టి తీసుకుపోండి అంటారు. ఇక్కడ పాకిస్తాన్ విదేశాంగ ఏం ఆలోచిస్తుందంటే భారతదేశం ఖచ్చితంగా డబ్బులు కట్టలేదు, భారతదేశం దగ్గర వీళ్ళు తీసుకోలేదు. ఇక్కడ చూడండి, చైనా, రష్యా కట్టినా కట్టకపోయినా పర్వాలేదు, కానీ భారతదేశం మాత్రం కట్టకుండా వచ్చేస్తుంది, మా దగ్గర మాత్రం డబ్బులు తీసుకుంటున్నారని పాకిస్తాన్కి మంట. నిజానికి మనకి ఈ విషయంలో క్లారిటీ కూడా లేదు, భారతదేశం దగ్గర కూడా తీసుకుంటున్నారా తీసుకోలేదన్న విషయం తెలియదు, కానీ పాకిస్తాన్కి దగ్గర మాత్రం తీసుకుంటున్నారు. బహుశా మన దగ్గర కూడా తీసుకోవచ్చు, అది $20 లక్షల కాకుండా $2 లక్షల మినిమం ఏదో పెట్టారు, బహుశా తీసుకోవచ్చు. కానీ పాకిస్తాన్కి మంట ఏంటంటే ఇదే మంట, దానికి అసలు పూర్తిగా ఏ సమాచారం ఉండదు, మనకి ఇప్పుడు తెలిసినంతగా కూడా తెలియదు దానికి. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది.
మళ్ళీ ఏమొచ్చేసి భారత్ మీద ఏడుస్తుంది.